హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మనం ఈ వీడియోలో వామన అవతార కథను తెలుసుకుందాం. సో ఈ కథ కూడా నరసింహావతారం కంటిన్యూషనే. మనం నరసింహావతారంలో చూసినట్టు హిరణ్యకశిపుడు చనిపోయిన తర్వాత ప్రహ్లాద రాక్షసులకు రాజయ్యాడు. అసురుల కులంలో పుట్టినవాడైన అతను చాలా ధార్మిక మరియు న్యాయపూర్వకమైన రాజుగా ఉండేవాడు. ప్రహ్లాదకి కొంతమంది కుమారులున్నారు. వాళ్ళలో పెద్ద కుమారుడు విరోచనకు ఒక కుమారుడు ఉన్నాడు. అతని పేరు బలి. ప్రహ్లాద వయసు పెరగడంతో తన రాజ్యంని విరోచనకిచ్చేసి తపస్సు కోసం వనంకి వెళ్ళిపోయాడు. కానీ విరోచన రాజ్యం చాలా కాలం నడవలేదు. తర్వాత బలి రాజయ్యాడు. చిన్న వయసు నుంచి బలిని ప్రహ్లాద తన దగ్గరే పెంచాడు. కాబట్టి ప్రహ్లాద బలికి ధర్మం, వేదాలు, యుద్ధ విద్య, నీతి మరియు విష్ణు భక్తి అన్ని నేర్పించేవాడు. సో దీంతో ప్రహ్లాదలాగే బలి కూడా ధార్మిక రాజుగా పేరు సంపాదించాడు. ఆ సమయంలో దేవతలు మరియు అసురుల మధ్య చాలా యుద్ధాలు జరిగాయి. సముద్రమథనం తర్వాత దేవతలు అమృతం పొందారు. సో వాళ్ళు అమృతం తాగడంతో అసురుల మీద చాలా బలవంతులైపోయారు. ఇంద్రుడి ఆధ్వర్యంలో దేవతలు అసురులతో యుద్ధం చేసి వాళ్ళ రాజ్యాలన్నీ గెలుచుకున్నారు. అసురులు పరాభవం పొంది స్వర్గం మరియు భూమి నుంచి బయటికి వెళ్లి భూమికి విముక్తినిచ్చారు. ఈ పరిస్థితి చూసి బలి చాలా వేదన పొందాడు. అతను తన గురువైన శుక్రాచార్య దగ్గరికి వెళ్లి, గురుదేవా, మన అసుర కులం ఇప్పుడు బలహీనంగా మారిపోయింది. ఇంద్ర మన రాజ్యాలన్నీ తీసుకున్నాడు. మళ్ళీ మన గౌరవం ఎలా పొందగలం అని అడిగాడు. శుక్రాచార్య ఆలోచించి, ఓ బలి, ఇంద్రుని గెలవాలంటే నువ్వు ఒక మహాయాగం చేయాలి. ఆ యాగం పేరు విశ్వజిత్ యాగం. ఈ యాగాన్ని సరిగ్గా నిర్వహించగలిగితే నువ్వు అపారమైన శక్తి మరియు దివ్య ఆయుధాలు పొందుతావు అని అన్నాడు. దీంతో బలి వెంటనే సంతోషించి, అయితే చేద్దాం అని ఒప్పుకున్నాడు. గురు శుక్రాచార్య ఆధ్వర్యంలో విశ్వజిత్ యాగం ప్రారంభమైంది. అగ్ని ప్రజ్వలించింది, వేదములు జపించబడ్డాయి, ఆహుతులు సమర్పించబడ్డాయి. కొన్ని రోజుల తర్వాత యాగం విజయవంతంగా ముగిసింది. ఆ యాగం ఫలంగా బలికి కొన్ని దివ్య వరాలు లభించాయి. ఒక బంగారు రథం, దివ్య ఆయుధాలు, అజేయమైన కవచం, శంఖం మరియు ఎప్పుడూ కూడా తరగని బాణాలు. ప్రహ్లాద కూడా తన మనవడు బలికి దివ్య మాలిచ్చాడు. ఇప్పుడు బలి అపారమైన బలం కలిగిన రాజయ్యాడు. ఈ శక్తితో బలి తన అసుర సైన్యాన్ని సిద్ధం చేసి స్వర్గంపై దాడి చేశాడు. ఇంద్ర మరియు ఇతర దేవతలు యుద్ధం చేశారు. కానీ ఈసారి యుద్ధంలో బలి బలం ఎక్కువ. కాబట్టి చివరికి బలి ఇంద్రని ఓడించి స్వర్గాన్ని స్వాధీనం చేసుకున్నాడు. ఇలా బలి భూమి, స్వర్గం మరియు పాతాళ 3 లోకాల మీద అధికారం పొందాడు. కానీ బలి క్రూరుడు కాదు. ప్రహ్లాద మనవడుగా అతను న్యాయం మరియు ధర్మంతో రాజ్యం పాలించాడు. అతని రాజ్యంలో అబద్ధం లేదు, ద్రోహం లేదు, దారిద్ర్యం లేదు, అన్యాయం లేదు. అందరూ సంతోషంగా జీవించేవారు. కాబట్టి బలి రాజ్యాన్ని గోల్డెన్ ఏజ్ అని కూడా చెప్తారు. అతని దానం మరియు ఉదారత ప్రపంచంలో ప్రసిద్ధి పొందింది. బలి ధార్మిక రాజైన దేవతలు మాత్రం చాలా భయపడిపోయేవారు. ఇంద్ర తన రాజ్యం కోల్పోయి దుఃఖంతో తన గురువు బృహస్పతి దగ్గరికి వెళ్ళాడు. బృహస్పతి, బలి ఇప్పుడు చాలా శక్తివంతుడు. అతన్ని ఎదుర్కోవాలంటే ఒక మార్గం ఉంది, విష్ణువుని ఆశ్రయించాలి అని అన్నాడు. ఇంద్ర మరియు దేవతలు విష్ణువుని ప్రార్థించారు. ఇంద్ర అమ్మ అదితి కూడా చాలా దుఃఖం పొంది విష్ణువుని ప్రార్థించడానికి పాయవ్రత అనే వ్రతం చేసింది. కొన్ని రోజుల తర్వాత విష్ణు ఆమె ముందు ప్రత్యక్షమై, అదితి, నీ భక్తి నన్ను సంతోషపెట్టింది. నీ కుమారుడు ఇంద్రుడు రాజ్యం కోల్పోయాడని నాకు తెలుసు. కాబట్టి నేను నీ కుమారుడిగా జన్మించి ఇంద్రుడికి సహాయపడతాను అని అన్నాడు. కొంతకాలం తర్వాత అదితి ఒక కుమారుడికి జన్మనిచ్చింది. అతనే మహావిష్ణు 5వ అవతారమైన వామన అవతారం. వామన ఒక బ్రహ్మచారి, బ్రాహ్మణ కుమారుడిలాగా కనిపిస్తాడు. అతను దండ, కమండాలు మరియు ఛత్రంతో బ్రహ్మచారి వేషంలో ఉంటాడు. ఈ సమయంలో బలి నర్మదా నది తీరంలో ఒక మహాయాగం నిర్వహించాలని నిర్ణయించుకుంటాడు. మరియు ఈ యాగానికి వచ్చే వారెవరైనా, బ్రాహ్మణులైనా ఋషులైనా, వాళ్ళు అడిగింది ఏదైనా నేను ఇస్తాను అని ప్రఖ్యాపన చేస్తాడు. ప్రహ్లాద, శుక్రాచార్య మరియు బలి భార్య వింధ్యావళి కూడా ఆ యాగంలో ఉంటారు. ఒకరోజు ఆ యాగ మండపంలోకి ఒక బ్రహ్మచారి వామన నడుచుకుంటూ వస్తాడు. అతని నుంచి వచ్చిన దివ్య తేజస్సు చూసి అందరూ ఆశ్చర్యపోతారు. బలి వెంటనే లేచి వామనని గౌరవంగా స్వాగతించి అతని పాదాలు కడిగి అతిథిగా సన్మానిస్తాడు. తర్వాత బలి, ఓ బ్రహ్మచారి, మీరు ఏదైనా కోరుకోండి, మీరు కోరుకున్నది ఏదైనా తీరుస్తాను, బంగారం, భూమి, రాజ్యం ఏదైనా ఇస్తాను అని కోరుకోమంటాడు. వామన నవ్వుతూ, మహారాజా బలి, నాకు కావాల్సింది 3 అడుగుల భూమి మాత్రమే అని అంటాడు. శుక్రాచార్య దివ్య దృష్టితో, ఇతను ఖచ్చితంగా విష్ణుమూర్తే, ఈ దానం ఇవ్వకు అని చెప్పినా కూడా బలి తన మాట తిరిగి తీసుకోకుండా ఒప్పుకుంటాడు. వెంటనే వామన పెరగడం మొదలు పెడతాడు. అతని త్రివిక్రమ రూపంలో ప్రకటమవుతాడు. మొదటి అడుగు భూమి మీద వేస్తాడు, 2వ అడుగు స్వర్గం మరియు ఆకాశం మీద వేస్తాడు. 3వ అడుగు కోసం స్థానం లేకపోవడంతో వామన బలితో, 3వ అడుగు ఎక్కడ పోయిన బలి అని అడుగుతాడు. బలి వినయంగా, ప్రభు, నా తలపై మీ 3వ అడుగు పెట్టండి అని అంటాడు. దాంతో విష్ణు బలి తలపై 3వ అడుగు పెట్టి బలిని పాతాళ లోకానికి పంపుతాడు.
పంపిస్తాడు. కానీ విష్ణు బలిభక్తి చూసి సంతోషించి అతనికి పాతాళలోకంలో రాజుగా పాలించడం, చిరంజీవిగా ఉండడం మరియు సంవత్సరంలో ఒకసారి భూమికి వచ్చి తన ప్రజల్ని చూడడం అనే వరాలనిస్తాడు. బలి సంవత్సరానికి ఒక రోజు భూమికి తిరిగి వచ్చిన రోజే కేరళలో ఓణంగా జరుపుకుంటారు. సో ఇక్కడతో వామనావతార కథ సమాప్తం. సో తర్వాత విష్ణు అవతారాల్లో పరశురామ అవతారంతో మేము ముందుకు వస్తా. దాంతో పాటు సైమిల్టేనియస్ గా మా మహాభారతం ప్లేలిస్ట్ కూడా ఉంది. సో అది కూడా ఒకసారి చూసేయండి. సో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.